అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో గ్రాంట్ల రూపంలో ఇస్తామని ఉంటే ఖచ్చితంగా దీన్ని స్వాగతించేదానికి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితి లేదు కదా అనేది గఫూర్ గారు కూడా వాదన. సో అట్లాంటప్పుడు ఎట్లా దీన్ని మళ్ళీ ఇంకొంచెం భారం పెంచేటువంటి ప్రయత్నమే చేయబోతుందా, నిజంగా ప్రయోజనం ఉంటుందా అనేది? ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుందని చెప్పేసి అని అందరికీ తెలిసిందేనండి. ఎస్పెషల్లీ ప్రతిపక్షం బ్లేమ్ చేస్తుందని చెప్పేసి కూడా తెలుసు. ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి అనమాట ఊసే ఎత్తలేదు ఈ ఇష్యూ పైన అనమాట. కేంద్రం అప్పుడు ఎవరు మాట్లాడింది లేదు, ఏమీ లేదు అనమాట. అయితే ఇవాళ డైరెక్ట్ గా గ్రాంట్ ఇస్తే ఒక పని అయిపోతుంది కదా అంటే, కేంద్రం ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ తులసిరెడ్డి గారు అవనియండి, గఫూర్ గారు అవనియండి, ఎవరైనా సరే ఏదన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అట్లా కానీ ఆర్ ఎక్కడన్నా స్టేట్స్ ఇది వరకు బైఫర్కేట్ అయినప్పుడు రాయ్పూర్ కానీ అదే గనక ఇటు మన ఏదైతే రాంచీకి కానీ ఇట్లా కూడా అనమాట ఇట్లా గ్రాంట్స్ ఇచ్చారో చూపించమనండి. ఎందుకంటే నామినల్ గ్రాంట్ ఏదైతే గనక ఆ బైఫర్కేషన్ యాక్ట్ లో హెల్ప్ చేస్తామని అంటారో ఆ మాత్రం ఇస్తారు. ఆ తర్వాత అనమాట ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాను అండ్ మాకు తెలుసు ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉంది రాష్ట్రం ఫైనాన్షియల్లీ అని చెప్పేసి గత 5 సంవత్సరాల విధ్వంసంతో ఆవిడ చెప్పను కాక చెప్పారు కదా, మాకు తెలుసు అన్నట్టు అనమాట. అందులో ఆవిడ వరల్డ్ బ్యాంక్ గురించి అసిస్టెన్స్ అన్ని మాట్లాడతా మధ్యలో చెప్పారు స్టేట్ ఫైనాన్సెస్ దీని గురించి కూడా. అన్నప్పుడు ఎందుకు ఇంకా ఆపోహలు అంటే ఊరికినే అనుమానాలు క్రియేట్ చేయడానికి ప్రజల్లో అట్లా మాట్లాడటమే తప్పితే కాస్త కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎంత అంటే గతంలో కొన్ని పరిస్థితులు, గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ గతంలో చేస్తామన్న విషయంలో ఎంతవరకు నెరవేరింది అనేటువంటిది కూడా క్వశ్చన్ వస్తుంది కదా సార్. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారేమో. అందుకని నేను అంటున్నా ఆ అనుమానాలు నిర్వీర్యం అవ్వటానికి కేవలం 7-8 నెలలు చాలు కదండి ఇప్పుడు. ఎందుకంటే ఈ బడ్జెట్ 24-25 సంవత్సరానికి, ఆవిడ ప్రామిస్ చేసింది కూడా ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం లోపల సరే ఈ డాక్యుమెంటేషన్ ఇవన్నీ అయ్యే లోపల ఎంత ఫండ్స్ ఇమీడియట్ రిలీజ్ అవుతాయి అనేది చెప్పకపోయినా వర్క్ అంతా ప్రోగ్రెస్ అయితే గనక మనందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే కేవలం 6 నెలల్లో అనమాట ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది. ఇది ఎంత ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో నడుస్తుందంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్ కొన్ని విషయాలు మేము చెప్పలేం కానీ పూర్తిగా, బట్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి కేంద్ర సహాయం రాష్ట్రానికి పరిపూర్ణంగా పూర్తిగా ఉంటుంది అని చెప్పేసి అని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అవుతుంది. అండ్ ఒక ప్రత్యేక మినిస్టర్ ని కూడా మనం పెట్టాం ఇక్కడ ఎంఎస్ఎంఈకి. ఆ రంగానికి ఎంత ప్రోద్బలం ఇచ్చిందో కూడా మనం చూస్తున్నాం కేంద్రం ఇవాళ. కాబట్టి ఒక పక్కన ఇండస్ట్రియలైజేషన్ అవ్వనియండి, రెండో పక్కన వ్యవసాయానికి దేశానికే ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ అని పోలవరాన్ని రికగ్నైజ్ చేసిన పోలవరం ప్రాజెక్టుకి కానీ ఇటు అమరావతి క్యాపిటల్ లేదు రాష్ట్రానికి, అందుకని చెప్పి ఫండ్ చేయాలని చెప్పేసి చేస్తున్నామని చెప్పిన కేంద్రాన్ని ఇంత తొందరగా శంకించటం, ఏదో బడ్జెట్ స్పీచ్ అయినా 6 గంటలకో 8 గంటలకో అన్నమాట మనం అనుమానాలు వ్యక్తం చేయటం అనేది మాత్రం డెఫినెట్లీ నాట్ కరెక్ట్ అని చెప్పేసి నేను అంటాను. డెఫినెట్లీ కేంద్రం అనమాట ఇవాళ బడ్జెట్ ఏదైతే ఇచ్చిందో అనమాట టోటల్లీ ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉందండి ఆంధ్రప్రదేశ్. అది కూడా గుర్తుంచుకోవాలి. ఒక్క తెలుగుదేశం పార్టీ అడిగిందని ఇచ్చిందని కాదు. ఇది తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, సంకీర్ణ ప్రభుత్వం అందరూ మంత్రివర్గంలో ఉన్నాం. కాబట్టి అన్ని పార్టీలు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పేసి కోరుకునే పార్టీలు. కాబట్టి ఊరికినే గాలి మాటలు చెప్పడానికి చెప్పలేదండి, ఇది వాస్తవం ప్రతిబింబిస్తా ఖచ్చితంగా అమలు చేసే విధంగా చెప్పారని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, చూద్దాం సార్. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే ఈ నిజంగా ఇది గ్రాంట్ గా స్వాగతిస్తామనే చెప్పారు. ఎక్కడ రాష్ట్రానికి ప్రయోజనం కలిగే